అందుకే మనమందరినీ మనవి చేస్తా ఉన్నాను, ఈ అలై బలై సందర్భంగా మనమందరం కూడా దేశం విషయం వచ్చేటప్పటికీ అందరం అలై బలైగా ఉండాలి. రాజకీయ పార్టీలుగా మీకు విభేదాలు ఉండొచ్చు, దేశం సమస్య వచ్చినా, సమాజం సమస్య వచ్చినా, పేద ప్రజల సమస్య వచ్చినా అందరూ అలై బలైతో ఏకం కావాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. అదే నిజమైనటువంటి అలై బలై అంటా ఉన్నారు. అలై బలై అంటే ఏదో వచ్చి దత్తాత్రేయ గారు చికెన్ మటన్ పెడితే తినడం కాదు. అందరం కూడా కలిసికట్టుగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం, దేశ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరం కూడా అలై బలైలు ఎట్లా కలుస్తామో ఈ సమస్యలు వచ్చినప్పుడు కూడా అట్లనే కలవాలి. మనకు పాకిస్తాన్ వచ్చినప్పుడు మనం నిజమైన అలై బలై చూపించాము. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైనికులు, మన ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాకిస్తాన్ దెబ్బకొట్టినప్పుడు మనమందరం కూడా అలై బలై చేసుకున్నాం. ఎప్పుడు కూడా దేశానికి ఏ కష్టం వచ్చినా, దేశానికి ఏ ఇబ్బంది వచ్చినా దేశ గౌరవాన్ని కాపాడుకునేటువంటి మన హైందవ మతాన్ని, హిందూ మతాన్ని పరిరక్షించుకోవడం కోసం, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఎల్లప్పుడూ అలై బలై ఉండాలి. అదే నిజమైనటువంటి అలై బలై. ఆ అలై బలై ఒక్కరోజు కాదు, ప్రతిరోజు దేశం కోసం ఏ సమస్య వచ్చినా అలై బలైతో కలిసి మనం ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పటికే చాలా సమయండి. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్లో ఉన్నారు, వారి కార్యక్రమం ఇంకా జరుగుతూ ఉంది. అక్కడికి నేను రామచంద్రరావు గారు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఆలస్యంగా వచ్చాము కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా మన రక్షణ శాఖ మంత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో మన సైనికులకు ధైర్యం ఇచ్చి, మన సైనికులకు ముందు నడిపి మరి ఈరోజు దేశ గౌరవాన్ని పెంచినటువంటి మన నరేంద్ర మోడీ గారు, మన రాజ్నాథ్ సింగ్ గారు మనకందరూ తెలుసు. అటువంటి రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్లో ఉన్నారు. హైటెక్ సిటీలో వారి కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యలోనే మేము రావడం జరిగింది. మీ అందరికి కూడా నా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు, అడ్వాన్స్గా దీపావళి పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ ఎల్లవేళలా ఈ దేశం కోసం, ఈ సమాజంగా ఐక్యత కోసం మీరందరూ కట్టుబడి ఉండి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే, మన సనాతన ధర్మం ఉన్నన్ని రోజులే దసరా పండుగలు ఉంటాయి, ఈ అలై బలైలు ఉంటాయి. మనం ఎప్పుడైతే హిందూ మతం లేకపోతే మన దసరాలు ఉండవు, మన దీపావళి ఉండవు, మన దేశం ఉండదు, మన ఆపరేషన్ సింధూర్లు ఉండదు. కాబట్టి ఏమి చేసినప్పుడు కూడా మన సమాజము, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు మహనీయులు బండారు దత్తాత్రేయ గారికి, వాళ్ళ కూతురైనటువంటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతోమంది కార్యకర్తలు గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అనేక మంది కష్టపడ్డారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నా తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులు ఎప్పుడు అలై బలై వచ్చినా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకుపోతారు. కాబట్టి మీడియా మిత్రులందరికీ, రిపోర్టర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ అందరూ కూడా పేరు పేరున మీడియా మిత్రులకు కూడా అలై బలై శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. మాజీ మంత్రివర్యులు అనంతనగర్ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారు వచ్చేశారు, వారికి స్వాగతం. అలాగే సోదరిమణి గాయని మంగళి గారు ఒక పాట పాడతారు, మనందరం కూడా వినాలని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. నేను ఫస్ట్ టైం రావడం ఈ అలై బలై కార్యక్రమానికి, సో చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో రావాలి ఇక్కడికి అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండే. సో ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అక్క. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మన అలై బలై కార్యక్రమం మీద ఒక పాట చేయడం జరిగింది.
ఆ పాట మీరు వినే ఉండొచ్చు. సో అద్భుతమైన పాట ఇది. అలై బలై అలై బలై అలై బలైలే అలగ్ సలగ్ అన్ని మరిసి గలే మిలాలే అలై బలై అలై బలై అలై బలైలే దత్తన్న దావత్లో దిల్లు ఖోలాయించాలే छोटा मोटा गुसाయింపు ఇడిసి పెట్టాలే छोटा मोटा గుసాయింపు ఇడిసి పెట్టాలే ఇక మాట మాట గలిపి దోస్తి ఒడిసి పెట్టాలే అలై బలై అలై బలై అలై బలైలే అలగ్ సలగ్ అన్ని మరిసి గలే మిలాలే అలై బలై అలై బలై అలై బలైలే దత్తన్న దావత్ల దిల్లు ఖోలాయించాలే ఆట పాట మాట ముచ్చట పెట్టుకోవాలే ఆడ చిన్న పెద్ద తేడా లేక సింధులేయాలే ఆట పాట మాట ముచ్చట పెట్టుకోవాలే ఆడ చిన్న పెద్ద తేడా లేక సింధులేయాలే ఓగలు కొగలు జంబి దసరా పంచుకోవాలే ఇక దత్తన్న దావత్లో దరువులేయాలే. అద్భుతమైన సాంగ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఈ సాంగ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మాకైతే అలై బలై అంటే ఫస్ట్ గుర్తొచ్చేది దత్తన్న. ఈ ఏమంటారు, ఈ కార్యక్రమాన్ని ఆయన ఇన్ని రోజులు కొనసాగించారు, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. మీరు కూడా కొనసాగించాలి తరతరాలుగా. ఇంకా దత్తన్న అంటే దత్తన్న ఫ్యామిలీ అంటే అలై బలై అన్నట్టు బ్రాండ్ పడిపోయింది. ఆ బ్రాండ్ని ఇలా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ యా, హ్యాపీ దసరా అందరికీ. థ్యాంక్ యూ అక్క. మంత్రివర్యులు, ఆత్మీయమైన మిత్రులు శ్రీ శ్రీధర్ బాబు గారు వచ్చేశారు. వారిని కూడా సన్మానం ఉంటుంది. దయచేసి శ్రీధర్ బాబు గారిని ముందు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శశిధర్ రెడ్డి గారు,